అధికారం ఉంది కదా అని సేవా కార్యక్రమాలను అడ్డుకుంటారా? మాకు మళ్ళీ ఒక రోజు వస్తుంది. ప్రజల దీవెనలు మాకున్నాయి. నంద్యాల ప్రజల గుండెల్లోంచి శిల్ప కుటుంబాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు. అధికారం ఉంది కదా అని అడ్డుకుంటే సేవ ఆగిపోదు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారాయి. మాకు మళ్ళీ ఒక రోజు వస్తుంది, ప్రజల దీవెనలు మాకున్నాయంటూ ఆయన ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, అధికారాలు మారుతుంటాయి, కానీ పేదవాడి ఆకలి, పేదింటి మహిళ కష్టం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. నంద్యాల నడిబొడ్డున గత 16 ఏళ్లుగా నిరంతరంగా సాగుతున్న శిల్ప సేవా సమితి ప్రస్థానంలో ఇప్పుడు రాజకీయ అడ్డంకులు కలకలం రేపుతున్నాయి. శిల్ప మహిళా సహకార్ బ్యాంకు ద్వారా అర్హులైన 141 మంది పేద మహిళలకు దాదాపు 24,58,000 రూపాయల రుణాల చెక్కులను మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు నంద్యాల ప్రజల మనసులను తాకుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల ప్రజల మనసుల్లోంచి శిల్ప కుటుంబాన్ని ఎవరు చెరిపివేయలేరంటూ మాకు మళ్ళీ ఒకరోజు వస్తుంది, అధికారం ఉంది కదా అని మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో మేము ముందుకు వెళ్తామన్నారు. కక్ష సాధింపు చర్యలా లేక కావాలనే అడ్డుకుంటున్నారా? టెక్కెం మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్లో గత 16 ఏళ్లుగా శిల్ప సహకార్, శిల్ప మహిళా సహకార్ బ్యాంక్, నంది రైతు పెస్టిసైడ్స్ ఉన్నాయి. పేదలకు, రైతులకు అండగా నిలుస్తున్నాయి. 1987లో కట్టిన ఆ బిల్డింగులు దాదాపు 23 ఏళ్ల పాటు శిథిలావస్థలో ఉంటే వాటిని సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించి క్రమం తప్పకుండా అద్దెలు కడుతూ సేవ చేస్తుంటే ఇప్పుడు వాటిని ఖాళీ చేయించేందుకు ఈ నెల 9న బహిరంగ వేలం వేసేందుకు నోటీసులు ఇవ్వడంపై శిల్ప రవిరెడ్డి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా పేదలకు చేసే సేవలను ఆపే ప్రసక్తే లేదని శిల్ప రవిరెడ్డి స్పష్టం చేశారు. రుణాలు అందుకున్న మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే వరకు తమ వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్లు హరిలీల, లక్ష్మీనారాయణ, మహిళలు పాల్గొన్నారు. అధికార బలం ముందు పేదల ఆశీస్సుల బలం గెలుస్తుందా? శిల్ప కుటుంబం నంద్యాల ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానాన్ని ప్రత్యర్థులు చెరుపగలరా? కాలమే సమాధానం చెప్పాలి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. క్రమం తప్పకుండా టైం తగ్గట్టు, ఎందుకంటే మా వల్ల ఒకరోజు అటో ఇటో అవుతుంది, కానీ వీళ్ళు మాత్రం వెంట పడుతుంటారు. సార్ టైం అయింది, ఇవ్వాలి చెక్కులు, ఇవ్వాలి చెక్కులు, ఇవ్వాలి. సో ఒకరోజు మేము రావడం లేట్ అవ్వడమో లేకపోతే మా టైం దొరకకపోవడం వలన అటు ఇటుగా జరగచ్చేమో, కానీ ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా మనము పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ నెల కూడా మళ్ళీ దగ్గరగా 24,58,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో 141 మంది మహిళలకి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటిసారి తీసుకోబోతున్నటువంటి మా అక్క చెల్లెమ్మలు అయితే 13 మంది ఉన్నారు. ఇప్పటికీ 10 సార్లు పూర్తి చేసుకొని 11వసారి తీసుకోబోయే మా అక్క చెల్లెమ్మలు 6 మంది ఉన్నారు. ఈ 141 అంటే మొదటిసారి, అంటే ఆల్రెడీ వాళ్ళు గతంలో శిల్ప బ్యాంకులో లోన్లు తీసుకున్న అక్క చెల్లెమ్మలు ఎవరో ఒకరితోటి మాట్లాడింటారు. వాళ్ళు చెప్పింటారు, పలానా చోటుకి వెళ్ళండి అమ్మా, మీరు దీంట్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే బాగున్న చోటనే పెట్టుకుంటారు. బాగాలేదు, వీళ్ళ ప్రవర్తన బాగాలేదు, ఈ బ్యాంకు ప్రవర్తన బాగాలేదు అంటే ఎవరైనా పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకోరు. బాగా ఇస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు, టెన్షన్కి ఇస్తారు,
మన డబ్బు తిరిగి మనము ఎంతో కొంత ఉపయోగపడుతుంది మనకు కూడా. గతంలో మనము క్యాప్ 15,000 ఉండే ఫస్ట్, తర్వాత 20,000 చేసి ఇప్పుడు 25,000 చేస్తాం. 25,000 చేస్తాం. వాస్తవంగా అయితే నిజంగా బయట నుంచి తెచ్చే డబ్బు లేకపోతే ఇంకెవరో డబ్బు అయితే 25,000 కాదు, ఇంకెంతైనా ఇవ్వచ్చు. ఏమంటే భగవంతుడు మాకు ఇచ్చే దాంట్లోనే చెయ్యాలి, బయట నుంచి 1 రూపాయి కూడా తీసుకోకూడదు అని మా నాన్న ఏదైతే చెప్పినాడో ఆ మాట ప్రకారం ఆ భగవంతుడు దయతోటి మేము సంపాదించుకున్న దాంట్లో ఇస్తూ వెళ్తూ ఉన్నాం. మరి మీ అందరు, ఎందుకంటే మీరు అందరూ చాలా మంది అడిగినారు 20,000 కాదు 25,000 చేస్తే బాగుంటుంది అన్నందుకు 25,000 చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా ఆలోచన, కొత్త కార్యక్రమాలు లేకపోతే కొత్త ఇంకేదైనా రూపకల్పన చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఏమంటే మేము ఏమైనా చేయాలనుకుంటే ఈ మధ్య ఓడిపోయినాం కదా, మనం ఓడిపోయి అధికారం లేకపోతే అన్ని అడ్డంకులే. మామూలుగా అయితే దాదాపు 2010లో ఈ బ్యాంకుని ఏర్పాటు చేసినారు. 16 సంవత్సరాలు ఎక్కడ కూడా అడ్డంకులు లేవు. 16 సంవత్సరాలలో సరే 10 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నాము కాబట్టి అడ్డంకులు లేవనుకోవచ్చు. ఒక 7 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా సరే ఎక్కడ కూడా మనల్ని గతంలో ఇబ్బంది పెట్టాలి. ఈ 2 సంవత్సరాలు అయితే ఇంకా వచ్చిన రోజు నుంచి ఇబ్బందులే పడుతూ ఉన్నాం. బై ఎలక్షన్ అప్పుడు ఒక 2 సంవత్సరాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఇప్పుడు. కానీ అప్పుడు కూడా బ్యాంకుని తీసేయాలి, బ్యాంకుని ఇక్కడ నుంచి లేపేయాలి, బ్యాంక్ ఉండకూడదు, సూపర్ మార్కెట్ ఉండకూడదు, నంది రైతు సమైక్యం ఉండకూడదు, లేకపోతే వాటర్ ప్లాంట్లు ఉండకూడదు అని చెప్పేసి ఎవరు కూడా ఆలోచన చేయాలి. సరే, సూపర్ మార్కెట్ వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు మరి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పలానా పార్టీ వాళ్ళకి ఇస్తాము, పలానా పార్టీ వాళ్ళకి ఇయ్యము, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళని ఏనాడు కూడా మాకు వాస్తవంగా కూడా తెలియదు. ఎందుకంటే మేము ఓన్లీ థింగ్ అడిగేది ఏంటంటే ఏమన్నా ఎలక్షన్లు అప్పుడు మాకు సాయం చేయమని చెప్పి అడుగుతామే తప్పితే ఎవరిని కూడా ఎప్పుడు కూడా పార్టీలని ఆపాదించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. మరి ఈరోజు మీకు తెలియాలి, దాదాపు 2 సంవత్సరాల నుంచి కోర్టులో కేసులు వేసుకొని మాకు స్థలంలో ఇక్కడ ఇంత ఖర్చు పెట్టుకున్నాం. దగ్గరగా బ్యాంకుకి ఆ రోజుల్లోనే 2010లో దాదాపు 70 లక్షలకు పైన ఖర్చు పెట్టినాము. ఖర్చు పెట్టి నెల క్రమం తప్పకుండా ఏదైనా సరే మేము ఏమంటారు బాడిగ కట్టకపోతే వీళ్ళు బాడిగ కట్టడం లేదబ్బా అని చెప్పేసి బయటికి పంపినా మాకు కూడా అభ్యంతరం లేదు. క్రమం తప్పకుండా బాడిగ కడుతున్నాం. సంవత్సరానికో 2 సంవత్సరాలకో బాడిగ పెంచాలంటే బాడిగ పెంచుతున్నాం. అయినా సరే లేదు, తీసేయాల్సిందే, ఉంచకూడదు అక్కడ అని చెప్పేసి మళ్ళీ నిన్ననే నోటీసులు కూడా ఇచ్చినారు. ఈ నెల 9వ తేదీన సూపర్ మార్కెట్ కి సంబంధించిన 10 షాపులు, సూపర్ మార్కెట్ కి సంబంధించినటువంటి గోడౌన్ ని ఆప్షన్ వేస్తున్నాము అని చెప్పేసి నిన్ననే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. ఇంకొక వారమో 10 రోజుల్లోనంట బ్యాంకుకి సంబంధించినటువంటి 7 షాపులు, నంది రైతు సమైక్యానికి సంబంధించిన పెస్టిసైడ్ షాపుకి సంబంధించిన 2, రైతులకు సంబంధించిన 1 షాపు, ఈ 10 షాపులను కూడా ఆప్షన్ వేస్తాము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎన్నిసార్లు వాళ్ళకి మొత్తుకున్నా సరే వాళ్ళైతే అర్థం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఇంకా మీకు తెలియదు ఏముంది, ఎట్లాగైనా సరే ఆ షాపులు మాకు దక్కనీయకుండా చూడాలని చెప్పేసి వాళ్ళతోటే అడ్డదిడ్డంగా పాడించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో ఇప్పటికీ మాకు అర్థం కావడంలే. 1987లో ఆ బిల్డింగ్లన్నీ తయారు చేస్తే 2010 వరకు బాడీకి తీసుకున్న వాళ్ళు కూడా లేరు. అంటే దాదాపు 23 సంవత్సరాల పాటు ఒక బిల్డింగ్ అక్కడ వదిలేస్తే ఉంటదా? పూర్తిగా పాడైపోయింది. కుక్కలు, పందులు, ఆవులు, దున్నపోతులు తిరిగే ప్రదేశం. అటువంటి దాన్ని మాకు ఇచ్చి మాకు ఏం సంబంధం లేదు, మొత్తం మీరే చేసుకోవాలంటే పైన స్లాబ్ దగ్గర నుంచి కింద బండల దగ్గర వరకు
అద్దాల నుంచి ముందు పక్కన టైల్ వేసిన వరకు మొత్తం మనమే ఖర్చు పెడతాం. బాత్రూమ్ కూడా ఆఖరికి మార్కెట్ యార్డ్ లో రైతులు వాళ్ళకు కూడా బాత్రూమ్ లేదు, ఆ బాత్రూమ్ కూడా మనమే వాడుకుంటాం. ఇవన్నీ మనం ఖర్చు పెట్టుకొని దాదాపు ఆ రోజుల్లో 70-75 లక్షల పైన అయినట్టుంది. అంత ఖర్చు పెట్టుకొని మళ్ళీ బాడిగా అన్ని కడుతుంటే ఈ రోజు దాన్ని మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి ఎంత కష్టపడినా సరే మరి ఇంకా 9వ తేదీ అంటే ఇంక ఈ రోజు 2వ తేదీ, ఒక వారం ఉంది. అయినా పోరాడుతున్నాం. మీకు తెలియదు ఏం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పవర్ ఉన్నది కాబట్టి అన్ని వాళ్ళు చెప్పినట్టు నడిపిస్తారు. ఒకవేళ నష్టపోతే శిల్ప వాళ్ళని వ్యక్తిగతంగా ఏం నష్టపరచలేరు. ఏమంటే ఈ కార్యక్రమాలు మీరు ఆపగలుగుతారేమో కానీ ప్రజల మనసులోంచి ఎప్పటికీ చెరిపేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి కూడా తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ఈ రోజే చెప్తున్నాను, ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లాక్కోవచ్చు. తెలియ ఆ భగవంతుడి ఆశీస్సులతోటి మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ మాకు ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అదే ప్రాంతంలో, అదే ప్రదేశంలో, అదే షాపుల్ని కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆప్షన్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని పాల్గొనని చెప్పి కూడా ఈ రోజు చెప్తా ఉన్నాం. ఈ రోజు మీరేదో అధికారం ఉంది కదా అని ఎగురుకుంటూ వెళ్ళి పాల్గొన్నాం కాదు. అధికారం లేనప్పుడు ఈ రోజు మీరు చేసిన పనే నేను రేపు అధికారంలోకి వస్తే చేసి చూపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మమ్మల్ని ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళని కూడా ఉండనిచ్చేటట్టు కనపడలేదు. కాబట్టి మీరు ఏదైతే మాకు నేర్పిస్తున్నారో అవే పాఠాలు తిరిగి వడ్డీతో సహా మీ అందరికి ఇస్తానని చెప్పి కూడా చెప్తూ, మామూలుగా మీ అందరి ముందు చెప్పకూడదు కానీ మా అక్క చెల్లెమ్మలు కూడా తెలియాలి. మీకు చేస్తున్న కార్యక్రమాలు కూడా చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారని కూడా తెలిస్తే 4 చోట్ల మీరు కూడా వాళ్ళని 4 అక్షింతలు వేస్తే వాళ్ళకి అప్పుడైనా మంచి బుద్ధి వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ కార్యక్రమం మరొకసారి వచ్చే నెల కూడా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. ఎటువంటి అడ్డంకులు రాకూడదని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఏమైనా అడ్డంకులు ఉన్నా అవన్నీ తొలగిపోవాలని చెప్పేసి నిజంగా భగవంతుని ప్రార్థిస్తున్నా. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎంతో అంటే మామూలుగా చాలా మంది ఎంత డబ్బు సంపాదించినా సరే రాని సంతోషం ఇట్లా మీరు చెప్పిన మాటల్లో వస్తుంది. ఎందుకంటే డబ్బు సంతృప్తిని ఇయ్యదు. ఇట్లా 10 మంది సహాయం చేయగలిగినాము, ఆ సహాయం చేసిన వాళ్ళు ఈ రకంగా తయారైనారంటే మాకు కూడా చాలా సంతృప్తి. సో ఇలాంటి మాటల కోసమే ఈ బ్యాంక్ ని మా నాన్న స్థాపించారు. ఎందుకంటే కష్టాలు తెలిసిన ఆయన కాబట్టి, వాళ్ళ తల్లి ఏ రకంగా కష్టపడింది, ఆయన ఏ స్థాయి నుంచి వచ్చినాడో తెలిసిన ఆయన కాబట్టి 10 మంది తల్లులు బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. మరి మీరు ఈ మాటలు ఖచ్చితంగా మీరు చెప్పే మాటలు ఆయనకు కూడా చూపిస్తుంటాం. మీ అందరి ఆశీర్వాదం ఇలానే ఎల్లప్పుడూ మాపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ